నల్గొండ సమీపాన పానగల్లులోని శ్రీ ఛాయా సోమేశ్వరాలయాన్ని 800 ఏళ్ల క్రితం కుందూరు చాళుక్యరాజైన ఉదయభానుడు నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు. 3 గర్భాలయాలతో ఈ ఆలయం త్రికుటాలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో పడమర వైపు ఉన్న గర్భగుడి ముఖద్వారం ముందు 2 స్తంభాలు ఉన్నా గర్భగుడిలోని శివలింగం మీదుగా నీడ కనిపిస్తోంది. ఆ నీడ వెలుతురు ఉన్నంతసేపు ఒకే చోట నిశ్చల స్థితిలో ఉంటుంది. సూర్యుడి గమనం మారినా ఆ నీడలో ఎలాంటి మార్పు కనిపించదు. ఈ నీడ సూర్యుని వెలుతురుతో సంబంధం లేకుండా ఒకే చోట స్థిరంగా కనిపిస్తుంది. ఆ నీడ ఏ వస్తువుదనే విషయం ఇప్పటికీ అంతుచిక్కలేదు. మనమిప్పుడు నల్గొండ జిల్లా పానగల్లు శ్రీ ఛాయా సోమేశ్వర ఆలయాన్ని దర్శించుకోవడానికి వచ్చాం. పదండి ఆ శివయ్యను దర్శించుకుందాం. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. గురువుగారు, ఎక్కడా లేని విధంగా ఈ శివలింగానికి బ్రహ్మసూత్రం కనబడుతుంది. ఇక్కడ ఈ గుడి యొక్క ప్రత్యేకతన అయితే మనకు ఇది పానగల్లు, ఇది ప్రాచీన దేవాలయము గుడి. దాదాపు వచ్చేసి మనకు 1050 సంవత్సరాలండి. ఇది 11వ శతాబ్దం మాటది. కుందూరు చోళులు ఈ దేవాలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఇది ఒక ఫస్ట్లో వచ్చేసి మనకు ఒక 50 సంవత్సరాల వరకు శిథిలావస్థలో ఉండేది మొత్తం. ఇదంతా గబ్లాలు కానీ ఇక్కడ పూజలు కూడా ఏం జరగపోయేది. మా తాత వాళ్ళు ఓన్లీ ఇక్కడ దీపాధారణ అభిషేకం చేసి వెళ్ళేవాళ్ళు. ఈ మధ్యకాలంలో వెలుగులోకి వచ్చింది. 2016లో మనకు 2001 నుంచి వెలుగులోకి వచ్చింది ఇది. అప్పుడు కూడా మామూలుగా అభిషేక కార్యక్రమం చేసుకొని వెళ్ళేవాళ్ళు మా నాన్న వాళ్ళు, తాత వాళ్ళు. ఇది 2016లో తెలంగాణ ప్రభుత్వము 1 కోటి రూపాయల నిధులతోటి ఈ దేవాలయము చక్కగా అభివృద్ధి చేయడం జరిగింది. ఇది వచ్చేసి మాన్యుమెంట్ వచ్చేసి స్టేట్ ఆర్కియాలజీ పరిధిలో ఉంది, పురావస్తు శాఖ కిందకు ఉంది. అదేవిధంగా ఎండోమెంట్ ఒక కమిటీ ద్వారా ఇక్కడ పానగల్ వాళ్ళు కమిటీ వేసుకొని చక్కగా దీన్ని అభివృద్ధి చేయడం కూడా జరుగుతుంది. వచ్చేసి ఇక్కడ 3 గర్భగుడులు ఉంటాయి మనకు. దీన్ని త్రికుట ఆలయంగా పిలుస్తారు. ఇది పడమట గర్భగుడి. పడమట గర్భం నుంచి తూర్పు గర్భగుడి ముఖంలో చూస్తారు స్వామివారు. ఇది త్రికుట ఆలయం వచ్చేసి 3 గర్భగుడులు. అందుకోటి ఇది నల్గొండ జిల్లాలో శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి అంటే ఒక హిస్టారికల్ టెంపుల్ ఇది నల్గొండలో. అయితే ఇది ప్రధాన గర్భాలయంలో స్వామివారు ఉంటారండి. భోలాశంకరుడు స్వయంభు సాక్షాత్తుగా భోలాశంకరుడు వెలిసిన లింగం ఇది. ఇది మనకు 2001 నుంచి 2005 వరకు స్వామివారు కంప్లీట్గా వాటర్లో ఉండేవారు. ముందుగా ఫస్ట్లో అంటే మనకు ఉదయ సముద్రం ఉంటుంది ఇక్కడ పక్కన, అది తోమించేందుకు కూడా కుందూరు చోళులు మనకు ఒక కెనాల్ ద్వారా నుంచి కోనేట్లోకి వస్తే ఇక్కడ మనకు ఎదురుగా ఉన్నట్టు పుష్కర ఘాట్లోకి వస్తే ఆ పుష్కర ఘాట్ నుంచి అంతటి ప్రవాహం కింది నుంచి ద్వారా నీళ్లు రావడం కూడా జరుగుతుంటుంది. మనకు స్వామివారు ఊర్ధ్వాయ నమః, ఊర్ధ్వలింగాయ నమః, జ్వలాయ నమః, జ్వలలింగం అసలు స్వామి నిత్యం అభిషేకం జరిగేటట్టు కూడా అప్పట్లోనే ప్రొవిజన్ చేయడం జరిగినది. కొంచెం ఈ మధ్యకాలంలో కొంచెం ఇక్కడ ఫ్లోరింగ్ చేయడం వల్ల ఆ వాటర్ని కూడా బంద్ అవ్వడం కూడా జరిగింది. అయినా కొద్దీ మనకు వాటర్ కూడా ఎప్పుడు కూడా తడి ఉండడం కూడా జరుగుతుంది. ప్రధాన గర్భాలయం ఇక్కడ వచ్చేసి మనకు చాగంటి కోటేశ్వర గారు చక్కటి ప్రవచనం చెప్పారు. బ్రహ్మసూత్రం ఉన్న శివుడిది మనకు ఎదురుగా ఉన్నట్టయితే ఇక్కడ మనకు ముందుగా ఒక లైన్స్ కనబడుతుంది గీతం. బ్రహ్మసూత్రం చాలా మహిమగల స్వామివారు అండి. అంటే శివలింగాలు ఎక్కడైనా స్వామివారు ఉంటారు, భోలాశంకరు శివుడు. కాకపోతే అన్ని చోట్ల ఆ లైన్స్ అనేది ఉండవండి. అంటే దాని అర్థం ఏంటి గురుగారు? అంటే ఇలాంటి శివలింగం దర్శనం చేసుకుంటే, బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం దర్శనం చేసుకుంటే చాలా ఫలితం కూడా లభిస్తుంది. మనకు పుత్ర సంతాన విషయంలో ఆరోగ్యాల ప్రకారం కానీ ఇలాంటి బ్రహ్మసూత్రాలు దర్శనం చేసుకుంటే అనుగ్రహం అనేది కూడా పొందడం కూడా జరుగుతుంది. అంటే మనకి ఇటువంటి పురాతన టెంపుల్స్ ఎక్కడ ఉంటాయో మనకి ఇక్కడ పచ్చల సోమేశ్వర స్వామి, ఛాయా సోమేశ్వర స్వామి పురాతన టెంపుల్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ బ్రహ్మసూత్రం కలిగిన శివుడి. ఆ బ్రహ్మసూత్రాన్ని అభిషేకం కానీ జలాభిషేకం చేస్తే చక్కని ఫలితాలు కూడా ఇక్కడ పొందుతారండి. ఇక్కడ మనకు భక్తులు స్వస్థాలతోటే ఇక్కడ అభిషేక కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది.
మనకు బ్రహ్మముహూర్తంలో స్టార్ట్ అవుతాం మన ప్రతిరోజు కూడా మనకు ఏమైనా విశేష ఫలితాలంటే మాస శివరాత్రి, ఏకాదశి, శివుడు జన్మ నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, త్రయోదశి, ఆ టైంలో మనకు మంచి విశేషమైన ప్రత్యేకమైన అభిషేకాలు, పూజలు, అభిషేకాలు చాలా అద్భుతంగా, అన్నాభిషేకం కానీ, రుద్రాభిషేకము, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, మనకు బ్రహ్మముహూర్తం నుంచి మనకు 4 గంటల నుంచి 6 వరకు అభిషేకం మంచిగా కార్యక్రమం నిర్వహించుకోవడం కూడా జరుగుతుంది మేడం. గురుగారు, ఈ గుడికి ఛాయా సోమేశ్వరాలయం అనే పేరు ఎలా వచ్చింది? మనకు ఇక్కడ వచ్చేసి మనకు 18 స్తంభాలు ఉంటాయి మేడం. మెయిన్ టెంపుల్ వచ్చేసి ప్రధాన గర్భాలయం ఛాయా సోమేశ్వరాలయం. మనకు ఉదయము సూర్యోదయించి సూర్యుడు అస్తమించిన దాకా ఒక శివుడి పైన స్తంభం ఆకారంలో నీడ పడుతుంటుంది. మనకు సూర్యోదయము మారుతున్నా సరే ఛాయ అనేది కూడా డైరెక్షన్ మూవ్ కాదు మేడం. అది ఎలా సాధ్యం అంటారు? అది ఒక దేవరహస్యంగా మనం భావించుకోవాలి. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా ఈ 4 స్తంభాలు పడుతుంది అక్కడ పడుతుందని చెప్పడం జరుగుతుంది. మనం ఒక స్తంభం అనుకున్నప్పుడు మీ నీడ అక్కడ పడాలి. అవును, పడుతుంది. షాడో కంపల్సరీ, సూర్యరశ్మి ఉన్నంతసేపు కంపల్సరీ డైరెక్షన్ అనేది మూవ్ కావాలి. ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ కావాలి మేడం. అసలు ఇక్కడ కాదు, ఒకే స్థిరంగా ఉంటుంది. అంటే మనకు 18 పిల్లర్స్లో ఏ పిల్లర్ షార్ట్ అనేది అంతుపట్టని విషయం. ఇది అంత చిక్కని దైవ రహస్యం మేడం, మనం భావించుకోవాల్సింది ఇది. ఎందుకంటే ఇది చాలా మహిమగల స్వామివారు ఇక్కడ. ఎందుకంటే ఒక మనోహర్ గౌడ్ ఒక సార్ లెక్చర్, సార్ ఫిజిక్స్ లెక్చర్. ఓకే. అయితే 18 పిల్లర్స్లో మనకు సన్లైట్ మారుతున్న కొద్దీ ఛాయ మారుతుండాలి, కానీ ఇక్కడ మాత్రం డైరెక్షన్ కూడా మారదు మేడం, ఒకే స్థిరంగా ఉంటుంటుంది. ఓకే. సూర్యోదయం ఉత్తరాయణంలో దక్షిణాలు ఉన్నా సరే ఛాయ మారాలి. అవును. కానీ ఇక్కడ మాత్రం ఒకే స్థిరంగా ఉండడం కూడా జరుగుతుంది. మార్నింగ్ సూర్యుడు ఉదయిస్తున్నప్పుడేమో సూర్యకిరణాలు పడతాయి మేడం. ప్రధాన గర్భాలయం మనకు ఈ 4 స్తంభాలలో ఒక స్తంభం పడుతుందని చెప్పడం జరిగింది. ఒక ధర్మాకోల్ ప్రకారంగా ఒక క్యాన్సిల్స్ చేసి ఇక్కడ దీన్ని చాలా ప్రయోగాలు పరిశోధనలు చేశారు. కాకపోతే మనకు స్తంభం మీద అయితే కాదు మేడం, కాదు స్తంభం మీద కాదు. అది మనకు తెలియదు, అది దైవ రహస్యము. మన నాన్న వాళ్ళు తాత వాళ్ళు ఏం చెప్పారంటే ఎదురుగా సూర్య భగవాన్ మేడం. అవును సార్, సూర్య భగవాన్ అంటే చూశాను, అక్కడ ఏం లేదు మేడం, కంప్లీట్ గా ఎంటీగా ఉన్నది. ఇవి 2 గర్భాలయాలు, ఇది ఒకటి బయట కూడా. ఎందుకు, దేని వల్ల అంటారు? అయితే ప్రధాన దేవాలయంలో స్వామివారు భోలాశంకర్ ఉన్నారు. మిగతా గర్భాలయం మొత్తం ఔరంగజేబ్ కాలంలో విగ్రహాలన్నీ కూడా ధ్వంసం అవడం కూడా జరిగింది. ఓకే. అప్పటి నుంచి అవి అలానే ఉన్నాయి మేడం. మళ్ళీ పునఃప్రతిష్ఠించాలనే సంకల్పించుకున్నారా? అంటే మనకు విగ్రహాలన్నీ రెడీగా ఉన్నాయి మేడం. తమిళనాడులో మహాబలిపురంలో చేపించారు. ఈ 2010లోనే రెడీ అయిపోయినాయి. ఈ మాన్యుమెంట్ వచ్చేసి ఆర్కియాలజీ పురావస్తు శాఖ కిందకు ఉంది. ఎటువంటి విగ్రహ ప్రతిష్టాపన చేయడానికి అనుమతి ఇవ్వట్లేదు వాళ్ళు. ఓకే. అంటే ఈ న్యాచురల్గా టెంపుల్, పురాతన టెంపుల్ ఎట్లా ఉందో అలానే ఉంచాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. త్వరలో అనుమతి వస్తే మాత్రం అన్ని విగ్రహాలన్నీ కూడా మళ్ళీ ప్రతిష్టాపన జరుగుతుంది మేడం. మనకు ఒకటి గణపతి స్వామి, యాక్చువల్లీ ఇక్కడ విష్ణుమూర్తి ఉంటారు. ఇక్కడ స్వామి బోలాశంకర్ ఉన్న విష్ణుమూర్తి, ఎదురుగా సూర్య భగవానుడు, ధ్వజస్తంభం, అవన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇవన్నీ బయట ఏదైతే శిథిలావస్థలో ఉన్నాయో అవన్నీ కూడా ఔరంగజేబు ఆ కాలంలో నాటు శిథిలావస్థ చేసినవి. మనకు హిందూ దేవాలయాల పైన వాళ్ళు ధ్వంసం చేయడం జరిగింది. ఆ టైంలో అవి ధ్వంసమైనవి, ప్రత్యేకంగా ఈ మధ్య కాలంలో జరిగినవి కాదు, అప్పటి వెనకట కాలంలో జరిగినది. మనకు ఎదురుగా సూర్య భగవానుడు, సూర్యుని భార్య పేరు ఛాయాదేవి. ఓకే. శనీశ్వర తల్లి అమ్మవారు విగ్రహ రూపంలో కాకుండా ఛాయారూపంలో కొలువైంది. మనకు అంటే బోలాశంకర్ గురించి ఛాయాదేవి ఎప్పుడు కూడా తపస్సు చేస్తుంటుంది. తపస్సు చేస్తుంటే బోలాశంకరు మెచ్చుకొని తపస్సుకి ఆమెకు ఒక వరం ఇచ్చారు. ఆమె వరం పొందింది. ఛాయాదేవి వరం పొంది శివుడి పైన ఛాయాదేవిగా కొలువైంది. మనకు ఛాయాదేవి దర్శనం చేసుకుంటే మనకు ఏనాటి శని ఉన్నా నరదిష్టి ఉన్నా కూడా తొలిపోతుందని చెప్పేసి ఇక్కడ పురాణంలో ఉన్నది మేడం. మనకు స్తంభం మీదైతే కాదు. ఓకే. మనకు ఉదయం వాతావరణం ఏ రకంగా ఉన్నా సరే మీకు ఆ ఛాయాదేవి దర్శనం ఇవ్వడం కూడా జరుగుతుంది. మనకు చీకట్లో మాత్రం కనబడదు. పౌర్ణమి రోజు మాత్రం ఛాయా దర్శనం ఇవ్వడం కూడా జరుగుతుంది, నిండు పౌర్ణమి రోజు. ఈ స్వామివారు భోలాశంకరుడు మనకు ఇక్కడ సంతానం విషయంలో కానీ ఆరోగ్యాల ప్రకారం కానీ ఎవరైనా ఆరోగ్యం బాగాలేని వారికి ఇక్కడ మనకు స్పర్శ దర్శనం కానీ ఓన్లీ జలాభిషేకం చేసినా చాలు, చాలా విశేషమైన ఫలితాలు కూడా లభిస్తాయి మేడం. అయితే మనకు ప్రధాన గర్భాలయంలో బోలాశంకర్ ఉన్నారండి.
కాకపోతే మిగతా గర్భాలయం మొత్తం కూడా ఔరంగజేబు కాలంలో ధ్వంసమైనవి. ఎందుకంటే ఇక్కడ వారికి ఎందుకు రాలేకపోయారు, ఎందుకంటే ఇక్కడ ప్రధాన గర్భాలయంలో ఇక్కడ సోమసూత్రం ఉంటుంది మేడం. మనకు వాటర్ బయటకు వెళ్ళిపోయేదాన్ని సోమసూత్రం, మనకు గీతలు కనబడేది బ్రహ్మసూత్రం. అయితే మనకు సోమసూత్రం ద్వారా బ్రహ్మముహూర్తంలో శ్వేతనాగు రావడం కూడా జరుగుతుంది ఇక్కడ. నిజమంటారా గురుగారు? నిజం మేడం, ఎందుకంటే చాలా వరకు కూడా భక్తులు ఇక్కడ దర్శనం ఇస్తుంది. మనకు మంగళవారం టైంలో, శుక్రవారం, ఆదివారం టైంలో ఇక్కడ మనకు బయటలో పుట్ట వెలిసింది. నేను గర్భాలయంలో వచ్చిన మనకు స్నాప్స్ కూడా ఉన్నాయి. మా నాన్న వాళ్ళు చూశారు, వంశ పరంపరంగా వచ్చే వాళ్ళు కూడా. శ్వేతనాగు అరుదుగా ఉంటుంది ఇక్కడ. ఓకే. బ్రహ్మముహూర్తంలో మాత్రం తప్పనిసరిగా స్వామివారు దర్శించుకొని సోమసూత్రం ద్వారా వెళ్ళడం అనేది జరుగుతుంది మేడం. ఇది మనకు చాలా ప్రసిద్ధిగా ఉన్న దేవాలయం ఇది. ఎందుకంటే ఎటువంటి కూడా సిమెంట్ లేకుండా మొత్తం చక్కగా రాయి నిర్మాణము. మనకు ఈ మండపంలో వచ్చే 4 స్తంభాలు ఉంటాయి మేడం. 4 స్తంభాలలో ఒక కాయిన్ కొట్టినట్టయితే మీకు ఓం అనే శబ్దం వస్తుంది. నిజమంటారా? నిజం. చాలా ఈ దేవాలయము చాలా మనకు నల్గొండ జిల్లా నుంచి కాకుండా ఇటు మనకు నేషనల్ హైవే, ఇటు అద్దంకి హైవే నుంచి ఇక్కడ వెళ్ళే వాళ్ళు, ఆంధ్ర నుంచి, తమిళనాడు నుంచి అదిగో ఛాయా సోమేశ్వరం దర్శించుకోవడం కూడా వెళ్ళడం కూడా జరుగుతుంది మేడం. ఇది మార్నింగ్ వచ్చేసి 4 గంటలకు ఓపెన్ అవుతుంది మేడం. రాత్రి వచ్చేసి 8:30 వరకు ఓపెన్ ఉంటుంది. గుడి మాత్రం ఎటువంటి బంద్ చేసి ఉంటుంది మేడం. మీకు చక్కగా ఛాయా దర్శనం ఇస్తారు, స్వామివారి ఛాయ కనబడుతుంటుంది. మధ్యాహ్నం టైంలో మాత్రం గుడి గర్భాలయం మాత్రం బంద్ చేసి ఉంటుంది. మిగతా మాత్రం భక్తులు దర్శనం చేసుకునే వాళ్ళు చక్కగా చేసుకొని వెళ్తుండడం జరుగుతుంది మేడం. స్వామివారికి ఆరగింపు ప్రసాదం నైవేద్యం ఉంటుంది. అఖండ దీపారాధన అన్ని గర్భాలయాల్లో దీపారాధన జరుగుతుంది. అందరూ కూడా ఛాయా సోమేశ్వరం దర్శించుకోండి. ఇంకా ఈ దేవాలయం ఇంకా అభివృద్ధి కావాలి మేడం. ఎందుకంటే ఇది ఇంకా వెనుకబడిన దేవాలయం ఛాయా సోమేశ్వర స్వామి. ఇది ఒక టూరిజం చేసుకొని చక్కగా యునెస్కో గుర్తింపు వస్తే మాత్రం ఇది ప్రపంచవ్యాప్తంగా వెళ్ళడం కూడా చూస్తున్నాం గురుగారు. అంటే డెవలప్మెంట్ ఎండోన్మెంట్ కింద ఉందన్నారు కదా, బయట కూడా ఇప్పుడు చాలా షూట్స్ జరుగుతున్నాయి. దానివల్ల కూడా దేవాదాయ శాఖకు కూడా కొంత ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. కొంత ఇంకా డెవలప్ చేస్తే ఇంకా ఇట్లాంటి చారిత్రక కట్టడాలు ఎంతో అభివృద్ధి చెందుతాయి. మనకు మెయిన్ ఇంపార్టెంట్ ధ్వజస్తంభం ప్రతిష్టాపన చేయాలి. అవును గురువు గారు, ధ్వజస్తంభం లేకుండా గుడి ఉండకూడదు అంటారు, అది నిజం అంటారా? అయితే ఫస్ట్లో ఉండేది మేడం, ఒక చెక్క ద్వారా ఉండేది. మనం మా అప్పట్లో ఉండేది, కొంత శిథిలావస్థలు ఉంది. అప్పటి నుంచి 1000 సంవత్సరాల నుంచి అంటే అది మొత్తం శిథిలావస్థలు ఉండేది. అది కూడా పక్కన. మరి ఎందుకు మళ్ళీ ప్రతిష్ఠించాలని అంటే అది మళ్ళీ గవర్నమెంట్ నుంచి మనకు అప్రూవల్ రావాలి అంతేనా? ఇది ఆర్కియాలజీ పురావస్తు శాఖ ఎందుకంటే వాళ్ళు పర్మిషన్ ఇస్తే మనకు ఒకటే సింగిల్ స్టోన్ మేడం. ధ్వజస్తంభం అనేది ఒకటే సింగిల్ స్టోన్ ఉంది, అది భద్రపరిచాము. అనుమతిస్తే మాత్రం ఫస్ట్ ధ్వజస్తంభం మెయిన్ బసవేశ్వరుడు నంది ఉండాలి స్వామికి. నంది కూడా లేదు. అవన్నీ కూడా 8 నందులు ఉంటాయి మేడం. అవన్నీ కూడా తలాలన్నీ కూడా ధ్వంసం అవడం కూడా జరిగింది. చాలా అద్భుతమైన ఇప్పుడు బయట ఇంకొక నంది ఉంది అక్కడ సూర్య భగవానుడు ముందు, చిన్న నంది మేడం. మేము స్థాపన చేయడం జరిగింది. కాకపోతే యాక్చువల్ పెద్ద నంది ఉంటారు స్వామివారికి. అది కూడా కొంచెం తలాలన్నీ కూడా ధ్వంసం అవడం కూడా జరిగింది. మనకి ఈ చుట్టూ కూడా మన గుడి ప్రాంగణంలో మొత్తం మనకు 2 acres ల్యాండ్ ఉండేది. అప్పట్లోనే దీన్ని ఆక్యుపై చేయడం కూడా జరిగినది. మనకు ఎకరం ప్లేస్ కూడా కోనేరు మేడం. చక్కగా చాలా అద్భుతమైన కోనేరు ఇది. మన కింద కూడా మొత్తం కాంక్రీట్ ఏమిటి మొత్తం స్టోను రాయి నిర్మాణం కూడా కింద ఉంటుంది. మొత్తం స్టెప్స్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా పంచవృక్షాల చెట్లు, పరమశివుడికి ప్రీతికరమైన మహాబిల్వము, ఏకబిల్వము, కృదులము, మనకు 2000 మొక్కలు చెట్లు నాటడం కూడా చాలా అద్భుతమైన. ఈ కార్తీక మాసంలో చాలా అధిక సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది. అదేవిధంగా దర్శించుకోవడం కానీ, ప్రయోదశ కాలం కానీ, ఉదయం బ్రహ్మముహూర్తంలో ఇక్కడ చక్కగా మెడిటేషన్ చేసుకోవడం అవన్నీ కూడా జరుగుతుంది. ఇక్కడ మన గర్భాలయంలో మెడిటేషన్ చేస్తే స్వామివారు అనేది సాక్షాత్తు ఇక్కడ ఉన్నారని మీకు అనుభూతి అనేది కూడా కలగడం కూడా జరుగుతుంది. ధన్యవాదాలు గురువు గారు. చాలా గుడి చరిత్ర గురించి తెలియని వాళ్ళకి చాలా చక్కగా వివరించారు. ఇంకా గుడి చాలా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు మనం ఈ గుడి యొక్క విశిష్టత ఏదైతే ఉందో ఛాయా సోమేశ్వరాలయం, ఆ ఛాయ నీడను ఒకసారి దర్శించుకుందాం.
గురువుగారు దత్తాత్రేయ స్వామి, విష్ణుమూర్తి ఉన్నారు, అలాగే డిఫరెంట్గా ఉన్నారు. అంటే నార్మల్గా మీరు తెచ్చి పెట్టినట్టు స్థాపించినట్టు లేదు. లేదు మేడం అసలు. అంటే ఏంటిది అన్నట్టు? అయితే యాక్చువల్ మనకు ఇక్కడ విష్ణుమూర్తులు ఉంటారు. ఇక్కడ విష్ణుమూర్తి యాక్చువల్లీ ఇక్కడ మనకు ద్వారపాలకులు ఉన్నాయి మేడం. ఇక్కడ ఓకే, ద్వారపాల ప్రకారంగా విష్ణుమూర్తి ఉంటారు ఇక్కడ. అంటే వేరే భక్తురాలు మనకు కళ్ళలో వచ్చింది ఒక మహిళకు, ఇక్కడ పానగల్ వాస్తవులకు, అంటే కోనేట్లో తీసింది. అక్కడ తీయడం వల్ల దత్తాత్రేయ స్వామి ఆమెనే తీసింది. అక్కడ పక్క పడి ఉండడం వల్ల తీసుకొచ్చి ఇక్కడ స్థాపన చేసింది 2001లో. ఆమెకు సంతాన విషయంలో కళలు వస్తే ఆమెకు ఆ సంతాన భాగ్యం కూడా కలిగింది మేడం. ఇంకా అప్పటి నుంచి యాక్చువల్లీ ఇప్పటి వరకు కూడా దత్తాత్రేయ స్వామి వారు ఇక్కడ గురువారం కానీ ప్రతిరోజు కూడా అభిషేక కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ దత్తాత్రేయ ప్లేస్లో విష్ణుమూర్తి ఉంటారు. అవును. కాకపోతే విష్ణుమూర్తి విగ్రహం తమిళనాడులో మహాబలిపురంలో విగ్రహాలన్నీ రెడీగానే ఉన్నాయి. అవన్నీ ఇక్కడ తీసుకొచ్చాం. కాబట్టి స్థాపన లేక అనుమతి ఇవ్వక భద్రపరిచారు. ఇక్కడ మనకు ఇది మన గర్భగుడి, 3 గర్భగుడి, త్రికుటాలయం. ఇది త్రికుటాలయంగా పిలుస్తారు. గురువు గారు, ఎందుకు ఈ గర్భాలయం ఇలా ఉంది? ఇది పడమట గర్భగుడి మేడం. ఇది సూర్య భగవాన్ పడమట గర్భగుడి నుంచి తూర్పు గర్భగుడి స్వామివారు ఇక్కడ దర్శించుకోవడం జరుగుతుంది. అయితే మనకి ఇది సూర్యుని భార్య పేరు ఛాయాదేవి. అయితే మనకు ముందుగా ఫస్ట్లో చెప్పాను, సూర్యుని ధర్మపత్ని ఛాయాదేవిగా మనకు ప్రధాన గర్భాలయంలో కొలువైంది ఛాయాదేవిగా. అంటే యాక్చువల్ మనకు అందరు స్తంభం మీద అంటారు, కానీ మనకు ఒక తూర్పు గర్భగుడి వచ్చేసి మనకు ఛాయా సోమేశ్వరం. ఇది పడమట గర్భగుడి. ఇక్కడ 7 అశ్వాలు ఉంటాయి, 7 అశ్వాలు. మనకు తెలియక చాలా వరకు స్తంభం, నా స్తంభం, ఈ స్తంభం అంటారు, కానీ అసలు స్తంభం మీద కాదు. మనకు ఇక్కడ గుర్తుగా ఇచ్చారంటే సూర్యుని భార్య పేరు ఛాయాదేవిగా అక్కడ కొలువైందని పురాణంలో ఉన్నది. కాకపోతే సూర్య విగ్రహం ఉంటుంది ఇక్కడ. సూర్యుని విగ్రహం అని ఔరంగజేబ్ రజాకా టైంలో విగ్రహాలన్నీ కూడా ధ్వంసం అవడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి మనకు ఔరంగజేబ్ కాలంలో ఎప్పుడు ధ్వంసమైందో అలానే ఉన్నారు ఇక్కడ. కాకపోతే మళ్ళీ ఇక్కడ స్థాపన చేయడానికి సూర్య భగవానుడు రెడీగానే ఉన్నారు. కాకపోతే అనుమతి లేక మీరు ప్రతిష్ఠించడం కుదరట్లేదు మేడం. అనుమతి వస్తేనే మనకు స్థాపన జరుగుతుంది ఇక్కడ. ఇది కంప్లీట్గా ఇది మాన్యుమెంట్ ఆర్కియాలజీ పరిధిలో ఉంది అంతా. కాకపోతే ముందుగా వచ్చేసి మనకు ఇది కెమికల్ వాష్ చేయాలి. ముందుగా కెమికల్ వాష్ ఒకటి, స్టోన్ వాష్. మనకు వర్షం వస్తే కురుస్తుంది. మొత్తం ప్లాస్టింగ్ ఉంది ఇక్కడ. ఇవన్నీ కూడా 3 ప్రపోజల్ ఉన్నాయి. ఇది వాళ్ళు కూడా టెండర్ ప్రకారంగా బడ్జెట్ శాంక్షన్ అయితే ఇవన్నీ కూడా 3 ప్రపోజల్ అవుతాయి మేడం. మనకు వచ్చేసి ఇది 3 గర్భగుడులు. ఇవి వచ్చి మండపం. ఇది మనకు ఈ మండపంలో 18 స్తంభాలు ఉంటాయి. మనకు వచ్చేసి వైట్ స్టోన్ వచ్చేసి మనకు 12 స్తంభాలు ఉంటాయి. ఈ మధ్యలో వచ్చేసి బ్లాక్ బసాల్ట్ స్టోన్ వచ్చేసి మనకు కాయిన్ కొడితే మనకు ఇదంతా కూడా ఒకటే స్టోన్. ఇదంతా మీకు ఎటువంటి కూడా జాయింట్స్ ఎటువంటి ఏముండదు ఇక్కడ. మనకు కాయిన్ తీసుకుంటే మనకు 7 స్వరాలు రావడం జరుగుతుంది. కాకపోతే అన్ని కొన్ని డిస్మాంట్ అయినాయి ఇక్కడ. ఇవన్నీ ధ్వంసం అవడం వల్ల కొంచెం స్టక్ అయిపోయింది. కాకపోతే మీకు గోల్డ్ సౌండ్, గ్లాస్ సౌండ్ అని వస్తుంది. స్టోన్ అలా రాదు. ఇది బ్లాక్ బసాల్ట్ అంట. బసాల్ట్ ఇది ఓన్లీ 4 పిల్లర్స్ వరకు వస్తాయి. ఒక్కొక్క డిఫరెంట్ సౌండ్ రావడం. ఒక్కొక్క మనకి ఇప్పుడు ఇట్లా వచ్చేసి గ్లాస్ సౌండ్ వస్తుంది. ఒక్కొక్క డిఫరెంట్ మన 4 పిల్లర్స్ కూడా వస్తాయి. ఒక్కొక్క డిఫరెంట్ సౌండ్ వస్తాయి. కాకపోతే ఎంత కూడా రామాయణ భారతం రూపంలో ఉంటాయి. ఇదంతా చక్కగా ఈ పుష్పాలు కూడా డిజైన్ చేయడం కానీ, అంటే మనకు ఈ గుడి ఏనుగుల ద్వారా స్టోన్స్ తీసుకొచ్చి చక్కగా నిర్మాణం చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ మనకు వచ్చేసి అష్టదిక్పాలకులు ఇవి పైన. నవగ్రహాలు కావు ఇవి, అష్టదిక్పాలకులు. నవగ్రహాలు లాగానే కనబడుతున్నాయి. మనకు మధ్యలో ఫ్లవర్ వచ్చేసి అది కూడా దిశలు సంబంధించి మనకు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, ఈశాన్య, నైరుతు, వాయు, ఆగ్నేయ 8 అష్టదిక్పాలకులు అని పిలుస్తారు. అష్టదిక్పాల సాక్షిగా మనకు ఆశీర్వచనం కానీ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు త్రికుటాలయంగా పిలుస్తారు. మెయిన్ వచ్చేసి ఈ బయటలో వచ్చేసి ఉపాలయాలు ఉంటాయి మేడం. 5 ఉపాలయాలు: ఆత్మలింగము, కాళికామాత, అభయాంజన స్వామి, నటరాజ స్వామి, మనకు హనుమాను. అవన్నీ కూడా అప్పట్లో ఉండేది. ఔరంగజేబ్ కాలంలో విగ్రహాలన్నీ కూడా ధ్వంసం అవ్వడం జరిగింది. ఓన్లీ ప్రధాన గర్భాలు మొత్తం ధ్వంసం కాలేదు. ఎందుకంటే మనకు ఇలాగ మనం చెప్పుకున్నట్టయితే మనకు సోమసూత్రం ద్వారా సుబ్రహ్మణ్య స్వామి రావడం కూడా జరుగుతుంది. దానివల్లనే మన గర్భాలయం కాపాడుకోవడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. చరిత్ర మేడం ఇది చాలా విశేషమైన ప్రాచీన దేవాలయం ఇది. ఇక్కడ మనం మెడిటేషన్ చేసుకుంటే తెలియని అనుభూతి కలుగుతుంది. మనకి ఏ టెన్షన్స్ ఉన్నా కూడా, ఏదైనా బాధ ఉన్నా కూడా ఇక్కడ మెడిటేషన్ చేసుకుంటే స్వామివారికి ఒక స్వామివారి స్పర్శ దర్శనం చేసుకున్నా చాలు, ఆ భాగ్యం అనేది కలగడం కూడా జరుగుతుంది మేడం. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. ఓం నమః శివాయ.
ఇక్కడ మీరు నల్గొండ వాసులేనా? నల్గొండ మేడం, మా సొంతం నల్గొండ ప్రాపరు. నేను చిన్నప్పటి నుంచి ఈ గుడికి వస్తున్నాను. అప్పుడు ఒకప్పుడు అసలు ఏం లేకుండే మేడం. మేము ఒకప్పుడు ఈ పొలం మా దగ్గర ఉంటుంది. ఆ పొలం దగ్గర ఇక్కడికి వచ్చినప్పుడు చాలా పాములు ఉండే, మంచిగా చాలా ఇది ఉండే మేడం. అవి కూడా ఎవరిని కూడా ఏమనకపోయేది మేడం. చాలా చాలా అంటే చాలా మంచిగా ఉండేది మేడం. ఈ మధ్యన ఇది మంచిగా పురాణం కాబట్టి మంచిగా చేశారు. మాకైతే ఇప్పుడు చాలా సంతృప్తి, చాలా సంతోషకరంగా ఉంది మేడం. అట్లా మేడం, చాలా బాగుంది మేడం. ఇప్పుడు అమ్మా మీ మాటలలో ఇప్పుడు ఇక్కడ మొత్తం నమస్తే అమ్మా. ఈ వాతావరణం చూస్తుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది. అలాగే ఫోటోషూట్స్ కూడా బాగా జరుగుతున్నాయి. సరే మేడం. అవును మేడం, మేము ఇప్పుడు ప్రతి సంవత్సరం వస్తాం మేడం ఇక్కడికి. ఓకే. ప్రతి సంవత్సరం వచ్చి గుడిలో దండం పెట్టుకొని కాసేపు కూర్చొని ఆ దేవునికి ప్రశాంతంగా దండం పెట్టుకొని నా పిల్లలు నేను ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుని వేడుకుంటున్నాం స్వామి. శివయ్య శివయ్య మీకు అందరికీ ధన్యవాదాలు. నమస్తే అమ్మా. ఇప్పుడు కోనేటి దీపాలు వదిలారు కదా, దేనికోసం వదిలారు? అంటే మాకు పిల్లలు లేరు, అందువల్లనే వదిలాము. ఓకే. శివునికి ఇంకా మొక్కిన అందువల్లనే ఇంకా కోనేటి దీపాలను వెలిగించాలనుకున్నాం. అమ్మా నమస్తే. అమ్మా మీది నల్గొండనేనా? లోకల్ మీద ఎవ్రీ కార్తీక మాసంలో మీరు ఇక్కడికి వస్తుంటారా? ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో దీపాలు వెలిగిస్తాం, కోనేట్ల దీపాలు వదిలేస్తాం, శివయ్య దర్శనం చేసుకొని. చాలా ఫేమస్ ఈ టెంపుల్, పురాతనమైనది, రాజుల కాలం నాటు కట్టబడి ఉన్నది. ఇది చాలా ఫేమస్. శివరాత్రికి బాగా ఉత్సవాలు జరుగుతాయి ఇక్కడ, కళ్యాణం బాగా జరుగుద్ది. చాలా ఫేమస్ ఈ టెంపుల్. ఇక్కడ వస్తే ఈ టెంపుల్లో ఎలా ఉంటుందమ్మా? బాగుంటుంది ఈ టెంపుల్, బాగుంటుంది. తరతరాల నుంచి ఉన్న టెంపుల్ ఇది. చాలా మంది బాగుంది బాగుందనే చెప్తారు ఎక్కడ పోయినా. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారమ్మా ఈ గుడికి మీరు? నేను మాత్రం చాలా తక్కువ, మా పిల్లలు వచ్చారు, చాలా మంది వచ్చారు. మా పిల్లలు ఇట్లా వస్తారు, నేను తక్కువనే వస్తాను. ఎలా అనిపించిందమ్మా? మంచిగా ఉంటుందమ్మా, మొక్కితే దీవించే దేవుడు. అంటే కోరికలు తీర్చే శివయ్య అని కూడా అనొచ్చా? కోరికలు తీర్చే శివయ్య, బోలాశంకరుడు. బోలాశంకరుడు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు అమ్మా ఈ గుడికి? 2-3 years అవుతుంది. 2-3 years నుంచి వస్తున్నావు. ఎలా ఉంది ఇక్కడ వాతావరణం? చాలా బాగుంది వాతావరణం, ప్రశాంతత, నీట్నెస్ బాగుంది. ఎట్లుందమ్మా ఇక్కడ గుడికి వచ్చిన బాగుంది. మీ కోరికలు ఏమైనా నెరవేరిన? మంచిగానే అనిపించింది, చాలా బాగుంది. ఇక్కడికి మొదటిసారా మీరు రావడం గుడికి? లాస్ట్ ఇయర్ వచ్చినాం, ఈసారి వచ్చినాం. ఓకే. ఏమైనా కోరిక కోరుకున్నారా? లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు పిల్లలతో అందరం కలిసి మా స్టాఫ్ అంతా మేము టైలరింగ్ చేస్తాం. అయితే లాస్ట్ ఇయర్ వచ్చినాము, ఇంకా పిల్లలతో వచ్చినాం, మంచిగా అనిపించింది. అనుకున్నది కూడా అయిపోయింది. అట్లనే మళ్ళీ ఈసారి అందరం కలిసి వద్దామని మళ్ళీ ఇప్పటివరకు అందరికి వీలుగా చూసుకొని అందరం కలిసి వచ్చినాం. మాకైతే మంచిగా అనిపించింది. కోనేట్లో దీపాలు వదలడం, ఇక్కడ వాతావరణం అంతా బాగుంది. అందుకని మళ్ళీ లాస్ట్ ఇప్పుడు అందరం కలిసి వచ్చినాం. అట్లా మీరు కోరుకున్న కోరిక నెరవేరింది కాబట్టి మళ్ళీ వచ్చి శివయ్య దర్శనానికి వచ్చారు. లాస్ట్ ఇయర్ కూడా అనుకున్నా, ఒక దగ్గర డబ్బులు వచ్చేది ఉంటే రావాలని అనుకున్నా, వచ్చింది. అది అట్లా వచ్చింది కాదు, శివయ్య మిమ్మల్ని పిలిపించుకున్నాడు. అట్లని ఇంకా శివయ్య గురించి ఇంతమందిని తీసుకొని అందరం కలిసి ఒకేసారి రావాలనుకొని ఇట్లా వస్తే బాగుంటుంది అనుకున్నాం. పిల్లల్ని కూడా తీసుకొద్దాం అనుకున్నాం, కానీ స్కూల్ హాలిడే లేదని ఇక మళ్ళీ కార్తీక మాసం అయిపోతుందని ఇంకా అందరం కలిసి వచ్చేసినాం. అట్లా ఓం నమ శివాయ. ప్రస్తుతం మనం పచ్చల సోమేశ్వర ఆలయంలో ఉన్నాము. ఈ గుడి యొక్క విశిష్టత గురించి అమ్మని అడిగి తెలుసుకుందాం. అమ్మ, దీనికి పచ్చల సోమేశ్వర ఆలయం అని పేరు ఎందుకు వచ్చిందో చెప్తారా కొంచెం? ఒకప్పుడు పురాతనంలో పచ్చలు మొత్తం పొదిగుండేది. అప్పట్లో ఆ రోజులలో పచ్చలు పొది, విద్యుత్ లేకుండే, మనకు కరెంటు లేకుండే. అప్పుడు ఆ పచ్చలతోటే ప్రకాశించేది, విద్యుత్ వచ్చేది.
ఆ పచ్చలు ఏం చేశారు తర్వాత ఈ కాకతీయుల కాలం అయిపోయిన తర్వాత ఆ ముస్లిమ్స్ వాళ్ళంతా ధ్వంసం చేశారు. చేసినా కూడా పేరు అట్లే నిలబడ్డది. అప్పుడు కరెంటు లేకున్నా వాటితోటి కరెంట్ వచ్చేది, ఇప్పుడు కరెంటు వెలుగుతుంది. ఈయన మరకతలింగం స్వయంభూలింగం. మరకతలింగం అంటే మనం అభిషేకం చేసేటప్పుడు ఆయన మనకు పచ్చగా కనిపిస్తాడు. పచ్చగా అంటే ఆకుపచ్చగా కాదు, మన బ్లాక్ షేడ్లో పచ్చల రాళ్ళు ఉంటాయి కదా మేడం, అవి మనకి ఎన్ని రకాలు ఉంటాయి, ఎన్నో రకాలుగా కనిపిస్తాయి పచ్చల రాళ్ళు కూడా, హారాలు చేసే. ఈయన కూడా ఇలాంటి పచ్చలే ఈయనకు పొదిగి ఉన్నాయి. ఇదే పచ్చ, ఇది బ్లాక్ కాదు పచ్చ. ఈయన స్వయంభూలింగం అంటే ఇప్పుడు భూమిలో నుంచి వచ్చిన లింగమే, ప్రతిష్ట చేసింది కాదు, ఇప్పటిది కాదు. 11వ శతాబ్దం అంటే 1000 సంవత్సరాలు దాటింది. ఇప్పుడు ఈయనకు బ్రహ్మసూత్రాలు ఉన్నాయి చూడండి. బ్రహ్మసూత్రాలు ఉన్న కలిగిన గుడి మన ఏపీలో మొత్తంలో ఒక 3-4 చోట్లనే ఉన్నాయి. కాశీకి పోయినా, శ్రీశైలం పుణ్యక్షేత్రాలే కాదు అని అంటలేను, కానీ బ్రహ్మసూత్రాలు కలిగినవి కావు. ఈయనకు పవర్ఫుల్. మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఒక్కసారి పూజ చేసుకున్నా, ఒక్కసారి దర్శించుకున్నా, ఒక్కసారి తాకి స్పర్శ దర్శనం చేసుకున్నా 100 సార్లు చేసిన ఫలితం ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు పాము, నాగేంద్రుడు, శివయ్య వీళ్ళంతా ఒకటే. వీళ్ళు 1000 సంవత్సరాల తర్వాత కూడా బతకగలుగుతారు, ఉండగలుగుతారు. మనుషులం 100 కంటే ఎక్కువ ఉండలేము. అందుకే మనకు 100 ఫలితం మీద ఇస్తుండు. 1000 సంవత్సరాల ఫలితం ఆయన తీసుకున్నాడు. తర్వాత ఈ శివలింగం చుట్టూ శివ పంచాయతనం ఉంది లోపట, అంబికాదేవి, తర్వాత సూర్యభగవాన్, వినాయకుడు, విష్ణుమూర్తి, శివయ్య, ఈ 5 కలిసిన తర్వాత ఏమవుతుందంటే మనకు శివ పంచాయతనం అవుతుంది. ఈ స్వామి ఎదురుగా కూడా 4 స్తంభాలు శిల్ప రూపంలో చెక్కబడ్డాయి. ఆ రోజులలో చోరుల రాజులు నిర్మించిన గుడిది, ఇప్పటిది కాదు. ఇప్పుడు అంటే 1000 సంవత్సరాలు అంటే మనకు ముందు ఎంత 100 బతికిన ఎన్ని తరాలు దాటినాయో చూడండి. అయితే రామాయణం, భారతం ఫస్ట్, తర్వాత రామాయణం, మహాభారతం, భాగవతం. భారతం అనంటే అమృతం చిలికేటప్పుడు రాక్షసులు, దేవతలు వీళ్ళు చిలికేది అది ఒకటి. ఇది మనకు రామాయణం అంటేనేమో రాముల వారు, సీతాదేవి అగ్ని ప్రవేశం అదంతా దాని స్టోరీ. తర్వాత మహాభారతం అంటేనేమో కౌరవులు, పాండవులు చరిత్ర. భాగవతం అంటేనేమో కంసుడు, కృష్ణుడు, వసుదేవుని కాలు పట్టుకోవటం, అది చరిత్ర. నాకు తెలిసింది ఇంతవరకు, నేను ఇంతవరకే చెప్తున్నా, లేనిది చెప్పలేను నేను కూడా. ఇంకోటి మనకు అక్కడ అమ్మవారు కూడా శివుడు పడుకొని ఉంటే శివుడు పడుకొని ఉంటే అమ్మవారు కూర్చుంది. ఎక్కడైనా మనం శివుడు, శివలింగాలంటే ఇట్లా స్వయంభూ లింగాలనే చూస్తాం, కానీ న్యాచురల్గా ఫేస్ ఉన్న శివుడిని అయితే చూడలేం. శివుడు విగ్రహం అట్లా ఉండదు. ఇప్పుడు మన టెంపుల్లో శివుడు పడుకొని ఉంటే అమ్మవారు కూర్చుంది ఒళ్ళో అంటే నాభి. ఓకే, అది చూడొచ్చు అమ్మ? చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడే కదా. ఓకే అమ్మా, ధన్యవాదాలమ్మా. అది అమ్మవారిని కూడా దర్శించుకుందాం రండి. చెప్పండి అమ్మ. అమ్మవారి పేరు రాజరాజేశ్వరి అమ్మవారు. అయితే మనకి ఎక్కడైనా ఏపీలో మొత్తంలో వేములవాడ ఒకటి, మన దగ్గర ఒకటి ఉన్నది. ఈ రాజరాజేశ్వరి అమ్మవారు అంటే ఇప్పుడు మన లలితాదేవి సహస్రనామాలు చదువుకునే బుక్లో ఉండే అమ్మవారే. ఈమె ప్రత్యక్షంగా ఏముందంటే అమ్మవారు లలితామాత పోల్చుకుంటే ఈమె అవతారాలు. ఇంకొకటి ఇక్కడ శివుడు చూడండి, తీయండి. శివుడు పడుకొని ఉంటే అమ్మవారు పొట్ట అంటే నాభి అంటారు మన తెలుగులో. అయితే కోపం వచ్చి ఆయన అలిగొచ్చి పడుకుంటే ప్రసన్నం చేయడానికి అమ్మవారు ఆయన పొట్ట ముందర కూర్చొని ఉన్నది. ఇంకోటి ఈ అమ్మవారు కూడా ఇప్పటిది కాదు, ఈ అమ్మవారు కూడా ఎప్పుడో ప్రతిష్ట చేసింది. ప్రతిష్టనే, అమ్మవారు స్వయం కాదు ప్రతిష్ట చేసిందే. ఈ అమ్మవారి ముందర కూడా నవదుర్గలు అమ్మవార్లు ఉన్నారు. నవదుర్గలు అంటే మనం నవరాత్రులు చేస్తాం కాబట్టి అక్కడ నిలబడి మనం తలమించి స్నానం చేసి ఎవ్వరితో మాట్లాడకుండా వచ్చి అమ్మవారి దగ్గర అక్కడ నిలబడి మనం దండం పెట్టుకుంటే మోకాళ్ళ మీద మనకు అనుకున్న కోరికలు మొత్తం జరుగుతాయి. ఏదనుకుంటా అంటే మనకు మించింది కాదు, మనకు సాధ్యమైనవి. మనకేదో కష్టం ఉంటుంది, మనకేదో పిల్లల చదువులు ఉంటుంది, మనకేదో పిల్లల మ్యారేజ్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అలాంటివి ఏది మొక్కుకున్నా ఆమె సాధ్యమవుతుంది. మనం ఆ కోరిక కాకుండా ఏదో ఈ రాత్రి 1 లక్ష రూపాయలు రావాలంటే మనకేం రావట్లా. కానీ మన పరిస్థితిని బట్టి మనం కోరుకునే దాన్ని బట్టి ఉంటుంది. అమ్మవారు పవర్ఫుల్. ఈ అమ్మవారు కూడా 100 సంవత్సరాలు కూడా దాటింది. ఇప్పటి కాదు, ఇక్కడ ఈ పానగల్, ఈ లోకల్ చాలామంది పిల్లల పేర్లు, అందరి పేర్లు
రాజరాజేశ్వరి అమ్మవారి పేరే పెట్టుకున్నారు. అందరికీ అమ్మవారికి దండం పెట్టుకున్నాకనే పిల్లలు అయినరట అదే నెల నిలబడి. అందుకే చాలామంది పేర్లు అమ్మవారి పేరే ఉంది. ఓకే. అమ్మవారికి మన ప్రత్యేక పూజలు ఏమన్నా జరుగుతాయమ్మా రోజు? జరుగుతాయి. రోజు అంటే శుక్రవారం జరుగుతుంది. మామూలుగా రోజు దీపం పెడతాం. రోజు దీపం అభిషేకాలు అట్లాంటివి? అభిషేకం శుక్రవారమే. రోజు జరగదు రోజు అభిషేకం? జరగదు. శుక్రవారం అభిషేకం జరుగుతాయి. కుంకుమ పూజలు అలాంటివి కూడా శుక్రవారం. ఇప్పుడు శ్రీచక్రం ఉందమ్మా ఇక్కడ. ఉంది. శ్రీచక్రంకి కూడా ఆమె కుంకుమ అభిషేకాలు అట్లాంటివి చేస్తాం. అంటే శుక్రవారం ఎవరైనా జరుగుతాయి. వస్తే భక్తులు వస్తే మామూలుగా చేస్తాము. భక్తులు రాకుంటే లలిత సహస్రనామాలు చదువుకొని ఖడ్గం త్రిశతి అన్ని చదువుకొని మేమే అమ్మవారికి కుంకుమ పెట్టుకొని ప్రతి శుక్రవారం మాత్రం ప్రత్యేకంగా అమ్మవారికి పూజలు జరుగుతాయి. స్నానం చేయించి అమ్మవారికి బట్టలు మారుస్తాం. ఓకే ఓకే, ధన్యవాదాలమ్మా. ప్రస్తుతం మనం పానగండ్లలోని మ్యూజియం దగ్గర ఉన్నామండి. ఇక్కడ చూస్తే అన్ని శిల్పాలు, ధ్వంసమైన శిల్పాలన్నీ ఇక్కడ పొందుపరిచారు. ప్రస్తుతం మనం ఇక్కడ మ్యూజియం టైమింగ్ లేనందువల్ల మనం ఇవన్నీ లోపల ఏవైతే భద్రపరిచారో అవన్నీ చూపించలేకపోతున్నామో. మనం ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క నెంబర్ వేశారు శిల్పాలకి. ఇవన్నీ కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఔరంగజేబ్ పరిపాలించిన కాలంలో ఈ గుడులు కానివ్వండి, టెంపుల్స్ని మొత్తం ధ్వంసం కూడా చేశారు. ఆ ధ్వంసానికి గురైన ఈ శిల్పాలని ఇక్కడ పొందుపరిచారు, మ్యూజియంలో పొందుపరచడం జరిగింది. ఛాయా సోమేశ్వర ఆలయాన్ని దర్శించుకొని ఆ శివయ్య కృపకు పాత్రులయ్యాం. అలాగే మీరందరూ కూడా ఆ శివయ్యను దర్శించుకొని ఆయన కృపకు పాత్రులు కండి. ఓం నమః శివాయ. Please subscribe Pallavi TV.